అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. బంజారాలను నెగ్లెక్ట్ చేయబడుతుందని బంజారా సంఘం నాయకులతో పాటు బంజారా సామాజిక వర్గ సంఘకర్తలు చెబుతున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. చెప్పన్నా, ఏం జరుగుతుంది అసలు? అందరికీ జై శివాలాల్. ఇది బంజారా సమాజంలో ఎవరైతే మన భారత భూమి మీద ఉన్న 18 కోట్ల బంజారా సమాజంలో ఫస్ట్ పౌరాదేవి, సెకండ్ ఏంటంటే కొత్తపల్లి హెచ్ మండల్, నార్నూర్ జిల్లా, ఆదిలాబాద్, తెలంగాణ రాష్ట్రం. ఇది ప్రేమ్ సింగ్ మహారాజ్ 1978లో తన భార్యను, 3 ఆడపిల్లలు, 2 కొడుకులను ఇడిసబెట్టి ఆ రోజు శివుని భక్తి మీద ఆయన శంకర్లోదికి వెళ్ళడం జరిగింది. మరి ఈ ఏదైతే 46వ గురు కృపా దినోత్సవం ఉందో దీనికి ముఖ్య కారణం 1979 11 జనవరి నాడు రామరావు మహారాజ్కు పౌరాదేవిలో ఒక కళ రావడం జరిగింది. ఆ కళా ఉద్దేశం అనుసారం ఎవరైతే శంకర్లోదిలో ప్రేమ్ సింగ్ మహారాజ్ అనే గురువు గారు కూర్చున్నాడో నాకైతే కళ వచ్చింది. ఈ కళ అనుసారం ఆయన శంకర్లోది 1979 జనవరి 11 నాడు రావడం జరిగింది. అక్కడ రాగానే ప్రేమ్ సింగ్ గారు, నీకు ఏం కావాలి, నువ్వు ఎందుకు నీ భార్య పిల్లలను ఇడిసబెట్టి, చిన్న పిల్లలు ఉన్నారు, గురువు గారు నాకు ఏం అవసరం లేదు, నాకు మోతి ఇస్తావా, నాకు సాత్ ఇస్తామంటే రామరావు మహారాజ్ గారు బాలబ్రహ్మచారి బంజారాల 4వ అవతారం అయినటువంటి రామరావు మహారాజ్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. ప్రేమ్ సింగ్ గారు, నేను నీకు సాత్ ఇస్తా తప్ప మోతి అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక రేణు పండ్లు ఇచ్చి ప్రేమ్ సింగ్ మహారాజ్ గారికి, నువ్వు ఏదైతే కోరుకుంటావో, నువ్వు నా కోడి భుజం ఉన్నావు, భారతదేశంలో నాతోనే కానటువంటి పని కూడా నువ్వు చేసే శక్తి సామర్థ్యం నేను ఈరోజు నీకు ఇస్తా ఉన్నాను. భవిష్యత్తులో నా ఆగిన పనిని సేవాలాల్ మహారాజ్ చేసినటువంటి ఏదైతే పని ఆగిదో ఆ పనిని చేసే సత్తా నా కుడి భుజం అనుకొని నీకు ఇస్తాను, నీకు సాత ఇస్తాను, నీకు మోతి అని ఆ రోజు లేపడం జరిగింది. ఆ రోజే మనం ఈరోజు 46వ గురు కృపా దినోత్సవం జరుపుతూ ఉన్నాం. బంజారాలు భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో 40 లక్షల మంది ఉన్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మా బంజారాల సమాజానికి మాత్రం ఎవరు చూడటం లేదు, ఎవరు పని చేస్తాం లేదు. ఇంత సంఖ్య ఉండి కూడా మా సమాజము సొంత డబ్బులతోటి మేము రూపాయి జమ చేసి ఇక్కడ మందిర్ కట్టుకోవడం జరిగింది. అందరికీ ఒక విధంగా చూస్తూ ఉన్నది ప్రభుత్వం, మా బంజారా సమాజానికి లంబాడ ఒక విధంగా చూస్తూ ఉంది. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా కష్టపడే బంజారా జాతి, మా నీతి నియమంతో బతికే కష్టంతో బతికే జాతి, నిస్వార్థంగా బతికే జాతి మా బంజారా జాతి. మేము ఎక్కడైతే పని చేస్తామో నిస్వార్థంగా చేసే మా బంజారా జాతి, పడ్డవానికి లేపి వానికి సరి సమానంగా చూసుకొని పోయే మా బంజారా జాతి. మా జాతిని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా మీద కనికరిస్తలేరు. నేను ప్రభుత్వానికి ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నా. అక్కడ బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్లో ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మేము మీకు ఏమో ఎక్కువ అడుగుతాం లేము. జనాలు ఇక్కడ లక్షల మంది తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ సిసి రోడ్లు కావాలి, ఇక్కడ మన ఏమంటారు ఒక బిల్డింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఇటువంటి ఇస్తే సౌకర్యం ఇక్కడ చాలా బంజారా సోదరులు ఇక్కడ వస్తూ ఉంటారు. కాబట్టి మా మీద కూడా ఏమీ వేరే ఉద్దేశం లేకుండా మాకు ఫంక్షన్ హాల్ కేటాయించాలి. ఈ కొత్తపల్లి భూమిని భారతదేశంలో ఒక భూమిగా ఇవ్వాలి. ఎందుకంటే మేము బంజారా సమాజం తరఫున సెకండ్ పౌరాదేవి తర్వాత ఇదే ఉంది. కాబట్టి నేను ప్రభుత్వానికి స్వయంగా మనవి చేస్తున్నా, మా బంజారా జాతి, సుగాలి జాతి, లంబాడి జాతి మేము కష్టపడిపోయే జాతి. మేము ఎవరికైనా నమ్ముతాం. మేము అడవిని నమ్మి అడవిలో మేము గో మేపుకుంటా ఇట్లా మా సేవాలాల్ మహారాజ్ ఆ రోజు 15 ఫిబ్రవరి 1979 నాడు జన్మించడం జరిగింది. అక్కడి నుంచి ఎక్కడైతే మా సేవాలాల్ మహారాజ్ నడిచిండో అదే నడిచిన బాటలో ఈరోజు రైల్వే మార్గమైంది. మేము వ్యాపారస్తులం, మేము వ్యాపారం చేసే జాతి మాది. ఎవరికి ద్వేషం కాదు, మేము అందరినీ కలుపుకొని పోయే జాతి. కాబట్టి సౌకర్యాలు ఏం కావాలి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి? ఇక్కడ ఫంక్షన్ హాల్ కావాలి, ఇక్కడ ఒక స్కూల్ బిల్డింగ్ కావాలి. ఎందుకంటే సేవాలాల్ పేరు మీద ప్రేమ్ సింగ్ మహారాజ్ ఏదైతే సమాజం కోసం దీక్ష చేసిండో ఆ దీక్షకు ఫలితం దక్కాలంటే ఇక్కడ ఫంక్షన్ హాల్ కావాలి.
ఒక 2-3 కోట్ల ఇక్కడ డెవలపింగ్ అయితే దేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రాంతంలో మా బంజారా వాసులు, సుగాలీలు, ఆదివాసులు, డిఎన్టీలు వీళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ దర్శనం తీసుకుంటారు. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు. ఇందాక ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు. చెప్పడం కాదు, ఇక్కడ ఏదైతే మనం ఈ గ్రూప్ దినోత్సవం వస్తున్నామో దీనికి తగ్గట్టుగా మనం పని చేస్తే దీనికి ఒక అర్థం ఉంటుందని చెప్పేసి నేను స్వయంగా మనవి చేస్తూ బాగున్నది. ఈసారి జనాలుగా బాగా వచ్చిండ్రు. ఎందుకంటే కొద్దిగా ఇక్కడ ప్రభుత్వం నుంచి వాటర్ ట్యాంకీ కావాలి. మరి మాకు కొన్ని సౌకర్యాలు అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరము కొద్దిగా ఇక్కడ సీసీ రోడ్డు 24 లక్షలతో ఒక అయిపోయింది. మళ్ళీ 10 లక్షలు ఇంకా అయింది. 34 లక్షలు ఇక్కడ సీసీ రోడ్ వేయడం జరుగుతున్నది. వచ్చే సంవత్సరం కానీ మా గవర్నమెంట్ దీనికి ఇంకా డెవలప్ తీసుకుంటే బాగుంటుందని మేము కోరుతున్నాం. ఇది పరిస్థితి, డెవలప్మెంట్ కావాలని చెప్తున్న పరిస్థితి. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమైతే గతంలో తాండాలను గ్రామ పంచాయతీగా చేయాలనేసి 98 నుంచి మేము పోరాటం చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కంటే ముందు నంగారాబేరి ఉద్యమాలు, తుడుందెబ్బ ఉద్యమాలు నడిచినాయి. అప్పుడు ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చూపిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేసి తాండాలను గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. కానీ వాళ్ళ యొక్క సర్పంచ్ సంఖ్యను పెంచింది తప్ప ఈ తాండాల అభివృద్ధి మాత్రం ఎక్కడ జరగలేదు. ఈ జీపీలని కరెక్ట్గా చేయకపోవడంతో అప్పుడేమో గ్రామ పంచాయతీలో వచ్చే నిధులు అన్నీ అరకొర నిధులు గ్రామ పంచాయతీకి వెళ్ళిపోతున్నాయి. ఈ తాండాలన్నీ గ్రామ పంచాయతీకి ఆడమ దూరంలో ఉండటం వల్ల ఈ గ్రామ పంచాయతీ నిధులు పోవట్లేవు అనేసి మేము తాండాలను గ్రామ పంచాయతీ చేయాలని పోరాటం చేశాము. గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడు నిధులు ఏమీ రావట్లేదు. అదేవిధంగా మా యొక్క లంబాడాల యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క 4-5 స్టేట్లో మా లంబాడాస్ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 40 సీట్ల మీద ఆధిపత్యం నడిపించేటువంటి ఈరోజు ఓట్ల జనాభా ఉన్న దీనికి గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తున్నది, ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తున్నది. అదేవిధంగా మేము చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద ఈ 3 రాష్ట్రాల్లో ప్రజలు వచ్చేది ఇంత పెద్ద దీనికి ఏం నిధులు ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం కూడా ఎంతో నిధులకి కేటాయించింది, జీవోలు ఇచ్చింది, ఎన్నో హామీలు ఇచ్చింది, పేపర్లో కూడా ఇచ్చింది. 4 కోట్లు ఇచ్చాం ప్రేమ్ సింగ్ మహారాజ్ దీక్షా భూమికి 10 కోట్లు ఇచ్చామనేసి కేటీఆర్ గారు కూడా ప్రకటించారు. కానీ ₹1 ఇక్కడ కాలేదు. వాళ్ళ సొంత డబ్బులతోనే ఈరోజు డెవలప్మెంట్ జరుగుతున్నది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వాలు ఈ లంబాడ జాతిమైన, లంబాడ దేవస్థానమైన నిర్లక్ష్య వైఖరి ఉన్న ఓట్ల కోసమే వీళ్ళకి యూజ్ చేస్తున్నది తప్ప జాతిని డెవలప్ చేయాలనేసి వాళ్ళ దాంట్లో లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇంకోటి, ఇది సేవాలాల్ మహారాజ్ గురించి చెప్తాను. సేవాలాల్ మహారాజ్ నిక్షంగా ఏం తినకుండా తాగకుండా ఈరోజు బంజారాలను ఈ స్థాయికి తీసుకొచ్చినారు. ఈరోజు బంజారాలు ఈ స్థాయికి ఉన్నారు, చదువుకున్నారంటే సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీర్వాదం అనేది భావిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఒక మాట చెప్పారు, शरीर मोल गावड़ी हो जाए, गावड़ी मोल सिंगन हो जाए, रुपया पानी वग जाए, लोग चांदन चले जाए, आज गादी पर ఢిల్లీ पर एकदम గవర్నమెంట్ రాజ్ करे అని మాట చెప్పారు. అవే నడుస్తున్నది. ఈ రోజు ఈ నీళ్లు అనేది ఈ రోజు మనం తీసుకున్నామంటే ఆ రోజు సేవలాల్ గారు చెప్పారు. ఈ వివక్ష అనేది ఈరోజు జాతికి ఈ రోజునే కాదు, ఈరోజు ప్రేమ్ సింగ్ మహారాజ్ వివక్ష కాదు, సేవలాల్ ఉన్నప్పుడే కూడా చెప్పాము. ఆ రోజు ఏదో వాల్మీకులు జ్ఞాని మనకు వేరే వేరే కులాల వాళ్ళు జ్ఞానీలు అన్ని చెప్తే వాళ్ళు బుక్లు రాశారు, దాన్ని ప్రచారం చేశారు. సేవలాల్ గురించి ఎవరు ప్రచారం చేయలేదు. నీళ్లు అమ్మచ్చు, చంద్రుని దగ్గర మనం పోవచ్చు అనేది అప్పుడే చెప్పారు, కానీ దానికి ఎవరు హైలైట్ చేయలేదు. జాతి కొత్తపల్లి పరిస్థితి ఏంది, ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఏంటి అసలు ఇక్కడ ఏమేమి సౌకర్యం? ముఖ్యంగా కొత్తపల్లి అనేది తెలంగాణ రాష్ట్రంలో నారూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా నారూర్ మండలంలో ఉన్నది. ఇది జిల్లా నుంచి ఇక్కడ రావడానికే రోడ్లు చుంటే గుంతలమయమైనవి. 10 సంవత్సరాలు ఒక్క రోడ్కి ఈ ప్రాంతం రావడం లేదు. నీళ్లు సమస్య కానీ రోడ్ల సమస్య కానీ గత 10 సంవత్సరాలు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అనుకున్నాం ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతాయి, తాండాల అభివృద్ధి జరుగుతాయి అనుకున్నాము. దీంట్లో భాగంగానే ఇక్కడ ఈ ఊరికి రావడానికి నీళ్లు సమస్య ఇక్కడ ఉన్నది, రోడ్లు సమస్య ఉన్నది. ఇక్కడ స్థానిక ఎంపీటీసీ కూడా మేము ఇప్పుడు గతంలో చేసిన వాళ్ళు మాత్రం అభివృద్ధి నిధులు కాదు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అయితే దీనికి అయితే ప్రోగ్రామ్కి ఈ ప్రభుత్వం అయితే అసలు రెస్పాన్సే తీసుకోలేదు. ఈ ప్రభుత్వం ముందే అసలు ప్రకటించాలి. ఇంతమంది ఇక్కడ జనాలు భక్తులు వస్తున్నారంటే చిన్న చిన్న దేవాలయకే ఈరోజు ముందు ప్రకటిస్తున్నారు, బోర్డులు ప్రకటిస్తున్నారు, ముందే ప్రకటిస్తున్నారు, అభివృద్ధి పనులు ప్రకటిస్తున్నారు. కానీ ఈ దేవాలయం అసలు ఈసారి ఏం ప్రభుత్వం నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు, ఏ అధికారంగా ప్రభుత్వం పట్టుకుంటున్నారు. అందుకోసం మేము దీని గురించి ఒక నిరసనగా తెలుపు ఈ ప్రభుత్వం మీద లంబాడాలు ప్రభుత్వం గారు రేవంత్ రెడ్డి గారు ఇదే చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా తెలుసుకోండి, ఈ దీక్షా భూమి ఆదిలాబాద్ జిల్లాలో కొత్తపల్లిలో ఉన్నది. ఎన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రజలు వస్తున్నారు అనేది మీరు కూడా తెలుసుకోండి.
వచ్చే సంవత్సరం కూడా దీనికి ప్రభుత్వం పరంగా నిర్వహించాలని సంజు నాయక్ ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి అల్లాబాద్ జిల్లా నంగారాబేరి తరపున మీ అందరి కోరుతూ జై సేవల. ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి దీక్షాభూమి కొత్తపల్లి చాలా సంవత్సరాల నుండి ఇక్కడ గురు మిలన్ దివస్ నడుస్తుంది. కానీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏజెన్సీ ఏరియాను కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు ఇక్కడ అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో విద్యా అభివృద్ధి కావచ్చు, లేదంటే ఇంకా వేరే అన్ని విధాలుగా అభివృద్ధిని చాలా ఆమడ దూరంలో ఉన్నారు. ఈరోజు రోడ్ల పరిస్థితులు చూసుకున్నా, లేకపోతే ఇక్కడ లక్షలాది మంది ఈరోజు భక్తులు వచ్చారు. కమ్సే కమ్ ప్రభుత్వం ఇక్కడ డెవలప్ చేసి వాళ్ళకి ఏదైతే టాయిలెట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకు బస చేయడానికి ఉండడానికి వాళ్ళకి ఆ వసతులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటిదాకా చేయట్లేదు. అంటే మా లంబాడా జాతి పైన ఈ వివక్ష ఎందుకని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు ఏదైతే వేరే వర్గాల నుండి ట్రైబల్ నుండి గెలిచినటువంటి 6-7 గెలిస్తే వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చారు. మరి మా జాతి నుండి కూడా 6-7 ఎమ్మెల్యేలు గెలిస్తే ఈరోజు వరకు కూడా ఒక మినిస్టర్ పదవి కూడా మా జాతికి ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అలా వివక్ష చూపిస్తున్నారు? మరి మా ఓట్లతోని వచ్చేసారి మీకు అవసరం లేదా? లేదంటే రాబోయే పంచాయతీ ఎలక్షన్లలో కూడా మా జాతి ఓట్లు మీకు అవసరం లేదా? మరి మేము అప్పుడు మీకు మా సత్తా ఏందో చూపిస్తాం. మీరు అనుకుంటారు కావచ్చు పైసలు పడేస్తే ఓట్లు వస్తాయని చెప్పి. ప్రతిసారి అది వర్కౌట్ కావదు. కేసీఆర్ కూడా అలాగే అనుకున్నారు. కేసీఆర్ కూడా చాలా నిర్లక్ష్యం చేశారు. అందరికీ జాబులు ఇస్తాం, డెవలప్మెంట్ చేస్తాం, అందరికీ ఈ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని దోచుకుంటున్నారు, వాళ్ళు రాబరీస్ అని చెప్పి అన్నారు. మరి ప్రతి ఇంటికో ఉద్యోగం అన్నారు. కనీసం మా దగ్గర ఉన్నటువంటి ఉద్యోగాల పరిస్థితి ఈరోజు ఏజెన్సీ ఏరియాలో వేరే వాళ్ళను తీసుకొచ్చి అందరినీ ఇక్కడ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఇంకా వేరే వాటిని కూడా మరి వేరే వాళ్ళు తీసుకొని పోతే మరి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి జనాలు గిరిజనులు ఎలా అభివృద్ధి చెందుతారు? ప్రభుత్వం కొత్త జీవో తీసుకొని వచ్చి మళ్ళీ 100% ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో గిరిజనులతో భర్తీ చేసి వాళ్లకు న్యాయం చేయాలి. మరి కొత్తపల్లి ఏదైతే దీక్షాభూమి ఉందో ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం ముందుకొచ్చి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే లేవో, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, లేదంటే బస చేసి ఉండడానికి వాళ్ళకి వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేలాగా ఫండ్ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి మేము రేవంత్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నేను మీ ఏదైతే లంబాడా బంజారా జాతి ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా జేఏసీ తరపున పనిచేస్తున్నాం. మీకు మా అందరి జాతి తరపున మేము మీకు కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై సేవాలాల్. జై సేవాలాల్. ప్రతి సంవత్సరం 11 జనవరి నాడు గురు మిలన్ దినోత్సవం పేరుతోటి కొత్తపల్లి హెచ్లో ప్రతి సంవత్సరం ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జాతరకు ప్రభుత్వం తరపున ఈ జాతరని ఏర్పాటు చేసి ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఈరోజు దీక్షాభూమి కొత్తపల్లిలో ఏదైతే గురుమిలన్ 46వ జన్మ మరి ప్రోగ్రాం జరుగుతుంది. ఏదైతే ప్రేమ్ సింగ్ మహారాజ్ గురుగారు మరి గత 46 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ లంబాడా సమాజాన్ని మార్చడం కోసం మరి కంకణం కట్టుకొని మీరు దీక్ష చేస్తూ మరి ఉన్న తండలలో ఉన్న పబ్లిక్ అందరిని మార్చడం కోసం మరి తన స్వార్థంగా చూడకుండా ప్రతిసారి కూడా మరి పబ్లిక్ వైపు తిరుగుతూ లోకం వైపు చూస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరికి మార్పు తీసుకొచ్చి ఆ మార్పుతో పాటు ఈరోజు గిరిజనులు ఏదైతే లంబాడా మా వ్యక్తులు ఉన్నారో పొలిటికల్ ఎదిగిన వ్యక్తులు కావచ్చు, మరి ఆయన ఆశీర్వాదం తీసుకొని గెలుస్తున్నారు తప్ప మరి ఇక్కడ ఏదైతే వస్తువులు ఉన్నాయో ఈ వస్తువుల పరంగా చూస్తే మాత్రం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం మారినప్పటికీ కూడా పాలన మారలే అని చెప్పుకోవచ్చు. నేను మంచిర్యాల జేఏసీ ప్రెసిడెంట్గా నేను మాట్లాడుతున్నా. జేఏసీ ప్రెసిడెంట్ సమాజంలో ఉన్న వ్యవస్థ గురించి కొమ్రంభి ఆదిలాబాద్ జిల్లాలో నార్నూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో మరి ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి 46వ
కృప ఉత్సవ సందర్భంగా ఈరోజు సామూహికంగా ఇక్కడ 3 రాష్ట్రాల నుండి ప్రజలు ఇక్కడ రావడం జరిగింది. మరి గత ప్రభుత్వం కూడా మరియు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ ఈ ప్రేమ్ సింగ్ మహారాజ్ యొక్క పూజా కార్యక్రమాలతో కానీ అదే ఈ మఠంలో ఎవరు కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఏ సౌకర్యం కల్పించలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రాథోడ్ రమేష్ ఆధ్వర్యంలో ఒక బావిని నీరు కోసం సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఇక్కడ 3 రాష్ట్రాల నుంచి విచ్చేయుచున్న భక్తులకు కానుకగా ఇచ్చే డబ్బులతోనే ఈరోజు ఈ స్థలంలో అన్ని టెంపుల్కు కావాల్సిన సౌకర్యాలని భక్తులకు కావాల్సిన సదుపాయాలు మహారాజ్ గారే కల్పించడం జరుగుతుంది. అందుచేత నేను కోరేది ఏంటంటే లంబాడా సమాజంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరేమైనా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంతో మరి వేరే ట్రైబల్ శాఖలో వేరే కులాలకు ఏ విధంగా అయితే సౌకర్యాలు కల్పిస్తున్నారో వాళ్ళ యొక్క దేవతలు కానివ్వండి అనేక రకాలైన కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి మా లంబాడా కులం వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఆదుకోవాల్సిందిగా నేను ఉన్న ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది పరిస్థితి. బంజారా సమాజం సమస్యలతో ఇబ్బంది పడుతుంది. వీరిని వెంటనే సమస్యలు పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం ఒకసారి చూపెట్టచ్చు. ముఖ్యంగా కొత్తపల్లి హెచ్లో ఉన్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వస్తుంది. ఆసిఫాబాద్ జిల్లా అనంతరం ఇటు ఆదిలాబాద్ జిల్లా బార్డర్ కూడా వస్తున్న పరిస్థితి. లక్షలాది మంది ప్రజలు నేరుగా క్యూ లైన్లో మార్నింగ్ నుంచి ఉన్న పరిస్థితి కనబడుతుంది. పోలీసు పహారా మధ్య నేరుగా ఇటు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. ప్రేమ్ సింగ్ మహారాజ్ నేరుగా ఆశీర్వాదం ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇది మార్నింగ్ 6 o'clock నుండే స్టార్ట్ అయినట్టు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అంటే 46వ గురుకృప దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటారు. ప్రేమ్ సింగ్ మహారాజ్ అంటే భారతదేశంలోనే ఇక్కడ బంజారాలకు ముఖ్యంగా దీక్ష ఇక్కడ గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఇస్తారు. ఇక్కడ నుంచి నేరుగా బంజారాల కాశీ అయినటువంటి పౌరాదేవికి మహారాష్ట్రకు వెళ్ళడం జరుగుతుంది. మహారాష్ట్ర బంజారా కాశీ అనబడే మఠం అంతా కూడా రామారావు మహారాజ్ స్వర్గీయ రామారావు మహారాజ్ ఆధ్వర్యంలో అక్కడ కొనసాగుతున్న పరిస్థితి. అయితే అందరికీ అంటే బాల్య వివాహాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని భారతదేశ వ్యాప్తంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు ఇలా పలు ప్రాంతాలకు పలు రాష్ట్రాలకు తిరుగుతూ బంజారా ప్రజలను జాగృతి చేసే పని ఇటు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎటు చూసినా జనాల తాకిడి కనబడుతుంది. ఇక్కడ సౌకర్యాలు లేవు, సౌకర్యాలు కల్పించాలని ముఖ్యంగా చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కొమరంభీం ఆసిఫాబాద్ ఇటు బార్డరు అటు ఆదిలాబాద్ బార్డర్ అయినటువంటి కొత్తపల్లి హెచ్లో సౌకర్యాలు లేవు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ కనీసం పట్టించుకోవట్లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమన్తో రవినాయక్, RTV, కొత్తపల్లి హెచ్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.